ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు సోమవారం లేదా బుధవారం. బుధుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. బుధుడు సౌమ్య గ్రహం, విష్ణు భక్తుడు, విష్ణు ప్రియుడు. విష్ణువు అంటే అణువు, సర్వవ్యాపి. గణపతికి ప్రీతికరమైనటువంటి రోజు కూడా బుధవారం. ఏ రకాలైనటువంటి గణపతుల్ని ఆరాధించడం ద్వారా ఎటువంటి ఫలితాలు లభిస్తాయి అనేటువంటి విశేషాన్ని శ్రీరస్తు అంశంలో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి శుద్ధ షష్ఠి, రాత్రి 7:12 వరకు ఉంది. నక్షత్రం మఖ, రాత్రి 2:32 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. రవి, గురు, శుక్ర, బుధుల సంచారం వృషభ క్షేత్రంలో, శుక్రుడికి స్వక్షేత్ర స్థితి. చంద్ర సంచారం సింహక్షేత్రంలో, కేతు సంచారం కన్యాక్షేత్రంలో, శని సంచారం కుంభక్షేత్రంలో స్వక్షేత్ర స్థితి. రాహు సంచారం మీనక్షేత్రంలో, కుజ సంచారం మేషక్షేత్రంలో స్వక్షేత్ర స్థితి. ఇక్కడ కుజుడికి, శనికి, శుక్రుడికి కూడా 3 గ్రహాలు స్వక్షేత్ర స్థితిలో ఉన్నాయి. ఇది రోజు పుట్టేటువంటి వారికి వారు ఆధిపత్యత శుభులైనట్టయితే చక్కటి యోగాన్ని కలిగిస్తాయి. జీవితంలో అభివృద్ధిని వేగవంతంగా, సునాయాసంగా, ప్రశాంతంగా సాధించగలుగుతారు. ఇది ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా, గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే స్థిరాస్తి వ్యవహారాలు కలిసి వస్తాయి. ఆలోచన విధానంలో మంచి మార్పులు చేకూరుతాయి. ఆర్థిక విషయాల్లో కూడా అలజడి తగ్గుతుంది. స్థిరమైనటువంటి కార్యాచరణ ద్వారా ఆర్థిక అభివృద్ధికి చేసేటువంటి ప్రణాళికలు అమలు చేయగలుగుతారు. అంతిమంగా విషయాలు కూడా పొందగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. సానుకూల నిర్ణయాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కలిసి వస్తాయి. మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది. సంతోష వార్తలు వింటారు. సామరస్య ధోరణితో కార్యక్రమాలు చేపట్టి అంతిమ విషయాలు సాధించి ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి అనుకూలం. ఆశించినటువంటి కార్యక్రమాలు సినీ రంగం వారికి లాభిస్తాయి. మానసిక ఒత్తిళ్లు వ్యవసాయ రంగం వారికి తగ్గుతాయి. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. ప్రతికూల ప్రభావం గృహ విషయాల్లో తగ్గుతుంది. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ నిర్విఘ్నంగా కొనసాగించాలనేటువంటి సంకల్పాలు కొంతవరకు ఊరట కలిగిస్తాయి. విద్యార్థులకి ఉత్తమ కార్యాచరణ విద్యాపరంగా కలిసి వస్తుంది. మహిళలు ఆరోగ్య విషయంలో అనుకూలత సాధించలేకపోతారు. కార్యక్రమాలు వేగవంతంగా వ్యాపార రంగం వారికి కలిసి వచ్చినప్పటికీ అనిశ్చిత పరిస్థితులు కూడా సమాంతరంగా కొనసాగుతాయి. స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి తగ్గుతుంది. సానుకూల వార్తలు వ్యవసాయ రంగం వారికి మాత్రం కలిసి వస్తాయి. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మెరుగైనటువంటి అవకాశాలు పొందడానికి, విజయాలు సాధించడానికి శ్రీ మహాగణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక వ్యయం, ఆకస్మిక ఆదాయం సమాంతరంగా ఉంటాయి. అనుకూల పరిస్థితులు కార్యక్రమాల్లో చోటు చేసుకుంటాయి. కార్యక్రమాలని వేగవంతంగా పూర్తి చేయాలనేటువంటి తపన పెరుగుతుంది. ఆర్థిక విషయాల్లో అలజడిని నియంత్రించగలుగుతారు. ఆరోగ్య సమస్యలు ఆకస్మికం. నూతన బాధ్యతలు మహిళలకు పెరుగుతాయి. శ్రమకి గురయ్యేటువంటి సంఘటనలు అంతిమంగా విజయాల్ని కలిగిస్తాయి. సానుకూల వార్తలు విద్యార్థులకి ఇంపును కలిగిస్తాయి. మంచి నిర్ణయాల ద్వారా వ్యాపార రంగం వారికి ఆర్థిక అభివృద్ధి గోచరిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారు కొనసాగించగలుగుతారు.
ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక విజయాలు ఆర్థిక పరంగా కొనసాగుతాయి. నేర్పరితనం పెరుగుతుంది. వేధిస్తున్నటువంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఆశాజనకంగా మారుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు క్రమక్రమంగా పొందగలుగుతారు. సంక్షోభ పరిస్థితులు వ్యాపార రంగం వారు నియంత్రించగలుగుతారు. విద్యార్థులకి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. మహిళలకు ఆరోగ్య రక్షణ ప్రారంభమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు ఆశాజనకంగా మారతాయి. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకోకు రాగలుగుతారు. ఆకస్మిక విషయాలు ఆర్థిక పరంగా కూడా లేకపోలేదు. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం గృహపరంగా బలాన్ని కలిగిస్తుంది. సానుకూల వార్తలు వింటారు. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. ఆరోగ్య రక్షణ కొనసాగుతుంది. మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది. క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. సానుకూల వార్తలు విద్యార్థులకి బలాన్ని కలిగిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు ఆర్థికంగా, వ్యాపారంగా వారు పొందగలుగుతారు. వృత్తిలో చిరాకు పరిస్థితులు ఉన్నప్పటికీ నేర్పరితనంతో కూడినటువంటి నిర్ణయాలు సమస్యల్ని పరిష్కరిస్తాయి. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందగలుగుతారు. ఆకస్మిక శుభవార్తలు విస్మయాలకి దారితీస్తాయి, ఆనందానికి దారితీస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు పెంపొందింపచేసుకునేటువంటి ప్రణాళికలు లాభిస్తాయి. గృహ విషయాలు అనుకూలం. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా స్థిరమైనటువంటి విజయాలు సాధించగలుగుతారు. మహిళలకు అత్యంత అనుకూల కాలం. పిల్లల వృద్ధి ఆనందానికి దారితీస్తుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీల్లో ప్రావీణ్యత పెరుగుతుంది. కార్యక్రమాలలో వేగం వ్యవసాయ రంగం వారికి పెరుగుతుంది. స్థిరమైనటువంటి కార్యాచరణ ద్వారా స్థిరమైనటువంటి లాభాలను పొందగలుగుతారు. వ్యాపార రంగం వారికి అత్యంత అనుకూలం. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ అనంత పద్మనాభ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే ఆకస్మిక ఆర్థిక విషయాలు చేకూరుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు సమర్థతని పెంచుతాయి. అయినప్పటికీ ఆందోళన మానసికంగా కొనసాగుతుంది. అవమానకర సంఘటనలు ఉంటాయి. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ ఆలస్యంగా పూర్తి చేయగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలని మెల్లమెల్లగా ప్రారంభించగలుగుతారు. శారీరక శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విముఖత కూడా ఉంటుంది. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అనుకూల వార్తలు ఆర్థిక పరంగా పొందలేకపోతారు. సానుకూల నిర్ణయాలు విద్యార్థులు తీసుకోలేకపోతారు. పరిస్థితులపై ఆధిక్యత వ్యాపారంగా వారికి తగ్గుతుంది. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు.
ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. చిరునవ్వు సంఘటనలు గృహపరంగా బలాన్ని కలిగిస్తాయి. మిత్రులు అధిమిత్రులు అవుతారు. శత్రువులు మిత్రులు అవుతారు. ఆర్థిక బలం ఏర్పడుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం విద్యార్థులు కొనసాగించగలుగుతారు. నేర్పరితనంతో కూడిన నిర్ణయాలు మహిళలకు లాభిస్తాయి. గృహ విషయాల్లో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపార రంగం వారికి లభిస్తాయి. ఆర్థిక అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి సమాంతరంగా పెంపొందింప చేసుకునేటువంటి కార్యాచరణ కలిసి వస్తుంది. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సమస్యల్ని చాకచక్యంగా పరిష్కరించుకోగలుగుతారు. నైపుణ్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కలిసి వస్తుంది. మానసిక ధైర్యం కొనసాగుతుంది. శత్రువులపై విజృంభించగలుగుతారు. సానుకూల వార్తలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో బలాన్ని కలిగిస్తాయి. రాజకీయ రంగం వారికి అత్యంత అనుకూలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు మహిళలకు కలిసి వస్తాయి. ఉత్తేజంతో కూడినటువంటి నిర్ణయాలు విద్యార్థులకి లాభిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు సాఫ్ట్వేర్ రంగం వారు సద్వినియోగపరుచుకోగలుగుతారు. వైద్య వృత్తి వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. గుర్తింపుతో కూడినటువంటి నిర్ణయాలు మహిళలకు కలిసి వస్తాయి. వ్యాపార విషయాలు వ్యాపార రంగం వారికి సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలు ఆశాజనకంగా మారుతాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో బలాన్ని కలిగిస్తుంది. మంచి అవకాశాలు దగ్గరవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై శ్రద్ధ పెరుగుతుంది. పిల్లల విషయంలో మహిళలకు అభివృద్ధి గోచరిస్తుంది. ఆనందకర వాతావరణం గృహపరంగా ప్రారంభమవుతుంది. శ్రమకు తగినటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అనిశ్చిత పరిస్థితులు న్యాయవాద వృత్తి వారికి దూరమవుతాయి. ప్రశాంత పరిస్థితులు ఆహ్వానించగలుగుతారు. వ్యాపార రంగం వారికి చిక్కులు, సమస్యలు పరిష్కరింపబడతాయి. క్రమశిక్షణ విద్యార్థులకి పెరుగుతుంది. శ్రద్ధతో కూడినటువంటి నిర్ణయాలు విద్యాపరంగా అభివృద్ధికి దోహదపడతాయి. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి హేరంబ గణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక చిరాకులు ప్రబలమవుతాయి. కార్యక్రమాలు చేపట్టినప్పటికీ విఘ్నాల్ని చవిచూస్తారు. మెరుగైనటువంటి అవకాశాలకే తాహతహ పెరుగుతుంది. సానుకూల వార్తలు తగ్గుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విముఖత ఉంటుంది. మిత్రులు శత్రువులు అవుతారు. అనుకూల వార్తలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో వేగవంతంగా పొందలేకపోతారు. అనిశ్చితి ఉంటుంది. అలజడి ఉంటుంది. కార్యకలాపాల్లో సానుకూల పరిస్థితులు తగ్గుతాయి. మహిళలకు ఆర్థిక విషయాల్లో అలజడి కొనసాగుతుంది. ఆరోగ్య రక్షణ తప్పనిసరి. ఆర్థిక సమస్యలు తద్వారా ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. సానుకూల వార్తలు వ్యాపార రంగం వారు పొందలేకపోతారు. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో అలజడి ఉంటుంది. శారీరక శ్రమ అధికమవుతుంది. మానసిక ఒత్తిళ్లు కూడా పెరుగుతాయి. అనుకోని సంఘటనల ద్వారా ఏర్పడినటువంటి కలవరపాటు కొనసాగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వెంటనే సద్వినియోగపరచుకోలేకపోతారు. మహిళలు ఆరోగ్య విషయాల్లో ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. సానుకూల వార్తలు విద్యార్థులకి తగ్గుతాయి. మంచి అవకాశాలు వ్యాపార రంగం వారు
ఉపయోగించుకోలేకపోతారు. కార్యక్రమాల్లో వేగం సాఫ్ట్వేర్ రంగం వారికి తగ్గుతుంది. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉంటుంది. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి విద్యా విషయాలు కలిసి రావాలని, వ్యాపార విజయాలు చేకూరాలని, వృత్తిలో అభివృద్ధి సాధించాలని, యుక్తితో కూడినటువంటి కార్యాచరణ ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి విజయాలు పొందాలని బుధవారం సందర్భంగా మహావిష్ణువుని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. బుధవారం సందర్భంగా బంగారపు గణపతిని పూజించినట్లయితే ఆయుర్వృద్ధి కలుగుతుంది, వంశాభివృద్ధి ఏర్పడుతుంది, పితృదోషాలు పితృశాపాలు తొలగింపజేసుకోవచ్చు. అలాగే వెండి గణపతిని పూజించినట్లయితే మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది, సాంఘికంగా పేరు ప్రతిష్టలు పెరుగుతాయి, ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతం చేసుకోవచ్చు. రాగి లోహంతో చేసిన గణపతిని పూజించడం ద్వారా పిత్రార్జిత ఆస్తిపాస్తుల పరంగా ఉన్న సమస్యలు అధిగమించవచ్చు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. మట్టి గణపతిని పూజించినట్లయితే వ్యవసాయ పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది, వ్యాపార రంగంలో లాభాలు వస్తాయి, ఆర్థికంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. పసుపు గణపతిని పూజించినట్లయితే వివాహపరమైనటువంటి ఆటంకాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. ఇలా బుధవారం సందర్భంగా ఒక్కొక్క రకం గణపతిని పూజిస్తే ఒక్కొక్క రకమైన ప్రయోజనం చేకూరుతుంది. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం. ఆపాదమస్తకం అరికాళ్ల దగ్గర నుంచి తల వెంట్రుకల వరకు ఏ ఒక్క అవయవాన్ని విడిచిపెట్టకుండా రామలక్ష్మణులు ఇద్దరూ ఎలా ఉంటారో అంగ ప్రత్యంగములతో వర్ణించి చెప్పేశాడు. అది ఉపాసన అంటే. పూజామందిరం ఇంట్లో ఉండడం కాదు, ఇక్కడ ఉండాలి. అరికాళ్ల దగ్గర నుంచి తల వరకు చూడగలగాలి కళ్ళు మూసుకుంటే. అలా చెప్తే అబ్బా సీతమ్మ ఎంత సంతోషపడిపోయిందో. ఇన్నాళ్ళు కళ్ళ వెంట నీళ్లు కారి 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 ఆఖరికి పవిట కొంగంతా తడిసిపోయినటువంటి నా తల్లి సుందరకాండలో అంత సంతోషాన్ని అనుభవించింది హనుమ యొక్క మాటల చేతనే. అది హనుమ చేసినటువంటి మహాద్భుతం. తన మాటల చేత అంత శోకంలో ఉన్న సీతమ్మని సంతోషపెట్టారు. తాను ఇంత గొప్ప పని చేశానని పొంగిపోలేదు. వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమతః రామనామాంకితం చేదం పశ్య దేవ్యంగుళీయకం ప్రత్యయార్థం తమానీతం తేన దత్తం మహాత్మన సమాశ్విషి భద్రం తే క్షీణ దుఃఖఫలాహ్యసి. దానికోసం వింటారు సుందరకాండ, ఆ శ్లోకం కోసం. వానరోహం మహాభాగే, నేను కోతినమ్మా అన్నారు. ఏమి వినయం! వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమతః, ధీమంతుడైన రామచంద్రమూర్తి యొక్క దూతనమ్మ. నీకు ఆశ్వాసం కల్పించడానికి అభిజ్ఞానంగా రామచంద్రమూర్తి తన ఉంగరాన్ని పంపించారమ్మా. అమ్మాయి ఉంగరాన్ని తీసుకో తల్లి, ఇవాల్టితో నీ కష్టాలు పోయాయి, ఇక నీకు ప్రశాంతత సంతోషం ప్రారంభమయ్యాయి, పుచ్చుకోమ్మా అని చేతిలో పెట్టారు. గృహీత్వా ప్రేక్షమాణాసా భర్తుక్కర విభూషణం భర్తార వివసంప్రాప్త జానకీ ముదితాభవత్ అన్నారు మహర్షి. ఇంతకాలం నుంచి రామచంద్రమూర్తి దర్శనం కలగలేదని పరితపించి 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 ఏడ్చి 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 బాధపడుతున్నటువంటి సీతమ్మ అకస్మాత్తుగా రామచంద్రమూర్తి వచ్చేస్తే సంతోషపడిపోయి తన ముఖం ఎర్రపడిపోతే రాగరంజితమైనటువంటి బుగ్గలతో ఎలా ఉంటుందో అలా ఎర్రబడిన ముఖంతో సిగ్గుపడిపోయి రాముడే వచ్చినంత సంతోషించి ఉంగరాన్ని పట్టుకున్నప్పుడు పరమ సంతోషించినటువంటి సీతమ్మ తల్లి ముఖాన్ని తన మాటల చేత ఆనందపరిచి చూసినటువంటి ఒకే ఒక్క మహానుభావుడు హనుమ ఒక్కరే. వాంగ్మయం మొత్తం మీద ఆయనకి తప్ప ఈ కీర్తి ఎవరికి దక్కల, ఆయనకు ఒక్కరికే దక్కింది. ముట్టుకోలా, కంటి నీళ్లు తుడవలా, కానీ ఆయన మాటల చేత అంతట స్వాంతన కల్పించారు, అంత శాంతి కల్పించారు సీతమ్మకి. అది ఆయన వాక్ అంటే. అందుకే హనుమ ఎక్కడ ఉంటారో, హనుమకి ఎవరు ప్రదక్షిణం చేస్తారో, హనుమకి ఎవరు నమస్కరిస్తారో అటువంటి వాళ్ళందరికీ కూడా మనశ్శాంతి లభిస్తుంది. అది పరమ ప్రమాణం లోకంలో. ఆయన భక్తుడైన వాడు పాడవడానికి వీల్లేదు, కాపాడబడి తీరుతాడు. అటువంటి వాడి జోలికి వెళ్ళడం ఎవరి సాధ్యం కాదు.
ఆయన చూసుకుంటారు, సర్వదా కాపాడుతుంటారు తన భక్తుడైన వాణ్ణి. కాబట్టి అంతటి మహాత్ముడైనటువంటి హనుమ సీతమ్మ తల్లి ఊరడిల్లేటట్టుగా చేశారు. చేసి, అమ్మా ఎందుకమ్మా ఇంత బెంగ పెట్టుకుంటావు, నిన్ను ఇప్పుడే తీసుకెళ్ళి ప్రస్రవణ పర్వత శిఖరముల మీద కూర్చున్న రామచంద్రమూర్తికి అప్పజెప్పేస్తానమ్మా అనేటప్పుడు, ఏమిటో పాపం అరణ్యవాసం చేస్తున్నాడు, రాజ్యం పోయింది, సీతమ్మ పోయింది, అమ్మ బెంగ పెట్టుకుని నీరసంగా ఉన్న రామచంద్రమూర్తి దగ్గరికి తీసుకెళ్ళి నిన్ను అప్పజెప్తానమ్మా అనలేదు ఆయన. ఎంత మర్యాదగా మాట్లాడతారో తెలుసా. హనుమ మాట అంటే నేర్చుకోవాలి, చూసి నేర్చుకుంటే వస్తుందా, ఆయన అనుగ్రహం ఉంటే వస్తుంది. అమ్మా ఎలా తీసుకెడతానో తెలుసా, నిన్ను రాముడి దగ్గరికి తీసుకెళ్ళేటప్పుడు నేను హవ్యం ప్రపయిష్యాయ, నేను హవ్యం హుతమివానల, అగ్నిహోత్రం ఇంద్రుడికి తీసుకెళ్ళి హవ్యాన్ని ఎలా అందిస్తుందో నిన్ను అలా అందిస్తానమ్మా. ఎంత అందంగా మాట్లాడారో చూడండి. అమ్మా నిన్ను తీసుకెళ్ళి వెంటనే ప్రస్రవణ పర్వత శిఖరముల మీదున్న రాముడికి సమర్పిస్తాను. సమర్పించి శతక్రతమివాసీనం నాగరాజస్య మూర్ధని అంటారు. 100 క్రతువులు చేసి ఇంద్రపదవిలో కూర్చున్నటువంటి ఇంద్రుడు ఎంత ఠీవిగా ఉంటాడో, ప్రస్రవణ పర్వతం మీద కూర్చున్న రాముడు అంత ఠీవిగా ఉంటాడు. ఆయనకి నిన్ను సమర్పిస్తానమ్మా. హవ్యం హుతమివానలా, హవ్యాన్ని పట్టుకెళ్ళి అగ్నిహోత్రుడు దేవతలకు అందించినంత పవిత్రంగా అందిస్తానమ్మా. వచ్చి కూర్చో భుజం మీద. రామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్.